హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా చైత్ర అన్నం పెడుతూ ఉంటే శ్రీధర్ కడుపు నిండా అన్నం తినేస్తాడు కదా. ఈ సీన్ అంతా చూస్తుంది జీవన. జీవన చూస్తుంది అనేసి శ్రీతనికి చైత్రకి తెలియదన్నమాట. ఇంకా చక్కగా భోజనం చేసేసి అలా బయటికి రాగానే ఇంకా జీవన నిలబడి ఉంటుందన్నమాట. జీవనాన్ని అడుగుతూ ఉంటాడు శ్రీతన్, అక్క భోజనం అయ్యిందా అనేసి అనగానే ఇంకా జీవన ఇంతింత కళ్ళేసుకొని మొహం అంతా కూడా ఉరి ఉరిమి చూస్తూ, ఏంటి నువ్వు తిన్నావు కదా బాగానే, ఇంకా నా గురించి దేనికి, అయినా కూడా అసలు నీకు అలా సిగ్గనిపించట్లేదంటారా, అమ్మాయి తీసుకొచ్చిన భోజనం నువ్వు తింటుంటే అనేసి అనగానే, ఏమైందక్క భోజనం చేస్తే తప్పేముంది అనేసి అంటూ ఉంటే, అసలు పని అమ్మాయి దగ్గర నువ్వు భోజనం చేయటం ఏంట్రా, ఆ అమ్మాయి మన కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి, అసలు అమ్మాయి నీకేమవుతుందని చెప్పు, ఒకసారి తిన్నావు అంటే క్యాజువల్గా ఏదో తెలియక తిన్నావు అనుకున్నాను, ఇప్పుడు కావాలనే తిన్నావా, అసలు అమ్మాయి నీకేమవుతుందని, చెల్లా అనగాని చెల్లి కాదక్క అనగాని ఇంకేమవుతుందిరా, ఫ్రెండా అనగాని అవును ఫ్రెండ్ అనుకో, ఫ్రెండ్ దగ్గర భోజనం చేస్తే తప్పేముందక్క అనేసి అనగాని, అలాంటి దాని గురించి ఏం మాట్లాడుతున్నవరా నువ్వు, అసలు దానికి తండ్రి ఎవరో తెలియదు, అలాంటి అమ్మాయి దగ్గర భోజనం చేసి అమ్మాయితోటి క్లోజ్గా ఉంటూ అమ్మాయి నీ ఫ్రెండ్ అని చెప్పుకుంటావా, ఫ్రెండ్గా ఉండాలన్నా కూడా ఒక స్థాయి ఉండాలిరా అని చెప్పేసి ఇంకా జీవన నోటికి వచ్చినట్టుగా శ్రీతన్ తోటి మాట్లాడుతూ ఉంటుంది చైత్ర గురించి. ఇంకా వెంటనే ఆనంది అప్పుడే క్యాబిన్లో నుంచి బయటికి వస్తూ జీవన శ్రీతన్తో మాట్లాడిన మాటలన్నీ వింటుందన్నమాట. జీవన ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా, అసలు చైత్ర ఎంత మంచి అమ్మాయో నీకు తెలుసా అనగానే, నీకు తెలుసా చైత్ర ఎలాంటిదో, చైత్ర వాళ్ళ నాన్న పేరు నీకు తెలుసా, అసలు చైత్ర పుటక గురించి నీకు తెలుసా, ఒకసారి వాళ్ళ నాన్న పేరు ఎవరో నీకు చెప్పు అని చెప్పేసి అనగాని, ఇంకా ఆనందికి పాపం చైత్ర వాళ్ళ నాన్న పేరు తెలియదు కాబట్టి కామ్ అయిపోతుందన్నమాట. మరెందుకు ఆనంది నువ్వు ప్రతి వాళ్ళ విషయంలో అలా మాట్లాడుతూ ఉంటావు, ప్రతి వాళ్ళని వెనకేసుకొని వస్తుంటావు, నీ వల్లే ఈ శ్రీతన్ ఇలా తయారయ్యాడు, అసలు చైత్ర దగ్గర భోజనం చేయటం ఏంటి, అసలు తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా తెలియదు, అసలు ముందు చైత్రకి తండ్రి ఎవరో తెలియదు అనగానే, అదేంటి తండ్రి తెలియకపోతే ఏం ఫ్రెండ్షిప్ చేయకూడదా, ఏం మాట్లాడుతున్నావు జీవన, నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఇంకా జీవన ఆనందిని పట్టుకొని నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు. వచ్చి, జీవన ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, నీ తమ్ముడు గురించి మాట్లాడాలనుకుంటే నీ తమ్ముడు గురించి మాట్లాడుకో, నువ్వు ఆ హక్కు నీకుంది, అంతేగాని నా భార్య ఆనంది కోసం గురించి నోర్జారు ఒక్క మాట అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఆదిత్య కోపంతో జీవనాన్ని మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడు జీవన అంటూ ఉంటుంది, అది కాదు బావగారు, మన కంపెనీలో ఒక పనమ్మాయి పనిచేస్తూ ఉంది, ఆ అమ్మాయిని పనమ్మాయిలాగే భావించాలి, అంతేగాని మన ఇంట్లో మనిషిలాగా అనుకొని ఎలా చూస్తాం అనేసి, ఒక ఫ్రెండ్ లాగా ఎలా భావిస్తాం, ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఒక స్థాయి ఉండాలి, అలాగే ఒక విలువ ఉండాలి, తల్లి తండ్రి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, అసలు ఆ తల్లికే తను పుట్టిందా లేదా తెలియదు, అలాంటి అమ్మాయిని ఫ్రెండ్ అనుకోవటం ఏంటి అనేసి అనగాని, నూరేమన్నా ఎందుకు జీవన అలా మాట్లాడుతున్నావు, అసలు ముందు ఆ మనుషులు ఇలాగే కదా పొడుచుకోవటం అంటే, అసలు ఎందుకు ఆ పొడిచే మాటలు అలా మాట్లాడుతున్నావు జీవన అనేసి పాపం ఆనంది జీవనతోటి మాట్లాడుతూ ఉంటే, అక్కడే ఈ సినిమా చూస్తూ ఉన్నటువంటి శ్రీతన్ అంటూ ఉంటాడు కదా, నా గురించి మీ ఇద్దరు కొట్టుకోవటం దేనికి, ఎందుకు మీ ఇద్దరు అరుచుకోమాకండి ప్లీజ్ అక్కలు అని చెప్పేసి శ్రీతన్ అంటూ ఉంటే, అస్సలు శ్రీతన్ని అక్కడ పట్టించుకునే నాదుడే లేడనమాట. అప్పుడు జీవన అంటూ ఉంటుంది, ఓహో చైత్రాన్ని వెనకేసుకొని వస్తున్నావు అంటే నీ తల్లిదండ్రులు ఎవరో కూడా నీకు తెలియదు కదా, నువ్వు అనాథలాగా పుట్టావు, అనాథలాగా బ్రతుకుతున్నావు కదా, కాబట్టి ఆ చైత్రాన్ని అలా అంటూ ఉంటే నీకు పౌరుషం పొడుచుకొని వస్తుందేమో అని చెప్పేసి ఇంకా జీవన నోటికి వచ్చినట్టుగా ఆనందిని అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అంటూ ఉంటాడు ఆదిత్య, జీవన లాస్ట్ అండ్ వార్నింగ్ చెప్పాను కదా, నీ తమ్ముడిని కావాలంటే ఎన్నైనా అనుకో, అది నీ తమ్ముడు కాబట్టి, ఆనందినంటే మటుకు నేను ఊరుకోను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. ఇంకా వెంటనే ఇంకా పాపం అక్కడే ఉన్నటువంటి ఆనంది ఏడ్చుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఈలోపే జీవన చిరాగ్గా చీరంతా కొంగంతే చేదరిచ్చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా వెళ్తూ అంటుంది, రే శ్రీతన్, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఈసారి కానీ అమ్మాయితో నువ్వు సరదాగా ఉండటం కానీ అమ్మాయితో కానీ మాట్లాడటం కానీ నువ్వు చేసావు అంటే అమ్మకి నాన్నకి కంప్లైంట్ ఇస్తాను నీ గురించి, గుర్తుపెట్టుకో అని చెప్పేసి శ్రీతన్కి వార్నింగ్ ఇచ్చి జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా శ్రీతను అక్కడే ఉన్నటువంటి ఆదిత్యకి సారీ బావగారు అని చెప్పేసి ఇంకా ఆదిత్య కూడా
ఆదిత్యకి సారీ చెప్పి శ్రీతను వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆదిత్య పాపం ఇంకా చూసావా ఆనందిని ఎన్ని మాటలు అనిందో, జీవన తెలిసనిందో తెలియకనిందో కానీ కరెక్ట్గానే అనింది. ఎవరైనా సరే ఎంత పెంచుకున్న వాళ్ళదే ఉన్నా సరే సొంత తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు కదా, కాబట్టి జీవన తెలియకుండా అనినా కూడా కరెక్ట్గానే మాట్లాడింది. ఇంకా ఆనందికి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలిసేటట్టుగా నేనే చెయ్యాలి, అసలు తన నోటి వెంట తనకే చెప్పేటట్టుగా చూడాలి అని చెప్పేసి మొత్తానికి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే పూర్ణిమకి పాపం పద్మమ్మ అన్ని సపరీలు చేస్తూ ఉంటుంది కదా, భోజనం వడ్డిస్తూ అంటూ ఉంటుంది, తినండి అమ్మ తినండి అనేసి అంటూ ఉంటే అప్పుడే పూర్ణిమ అంటూ ఉంటుందన్నమాట, ఏమండి మీరు నిజంగా ఎంత పుణ్యం చేసుకొని ఉంటే అలాంటి అమ్మాయిని మీరు కూతురుగా కంటారు చెప్పండి. ఎంత మంచి ఆవిడ, ఒక ఆఫీసులో పనిచేసే అమ్మాయి వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోకపోతే ఇంత జాగ్రత్తగా చూసుకోవటం అనేది ఎక్కడా ఉండదు కదా, తను ఎంత మంచి అమ్మాయి, అది కాకుండా నా కూతురికి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పేసి తనని ఆఫీసుకి రమ్మని చెప్పేసి మిమ్మల్ని నా దగ్గర పెట్టి పాపం నన్ను చూసుకునేటట్టుగా చేస్తుంది కదా, నిజంగా అమ్మాయి చాలా గ్రేట్ అండి అని చెప్పేసి ఇంకా పూర్ణిమ గారు ఆనంది గురించి పద్మమ్మ దగ్గర పొగుడుతూ ఉంటే అప్పుడు పద్మమ్మ అంటూ ఉంటుంది, అవును నా కూతురు బంగారం, అది ఎవరినైనా నమ్మింది అంటే ఇంకా అసలు ప్రాణమైనా ఇచ్చేస్తుంది వాళ్ళ కోసం, ఇంకా అలా నమ్ముతుంది మనుషుల్ని ఎవరినైనా సరే, నిజంగానే నా కూతురు చాలా మంచిది, నా కూతురు మీ గురించి మంచోళ్ళు అని చెప్పి మీకు ఇలాగా సహాయం చేస్తుంది అంటే మీరెంత మంచివాళ్ళు, అమ్మమ్మ తినండి ఇదిగో ఈ కూర వేసుకోండి, మళ్ళీ మీ ఆయన వచ్చాడనుకో ఏంటి నువ్వు ఇలా అయిపోయావు అని చెప్పేసి అంటాడు, అవునమ్మా మీకు ఇంత దెబ్బ తగిలినా మీ ఆయన ఏంటి ఎక్కడా కనపడట్లేదు, మీ ఆయన ఇక్కడ లేడా, ఏం జాబ్ చేస్తాడు అనేసి పద్మమ్మ ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తుంది పూర్ణిమ గారిని. ఇంకా పూర్ణిమ ఆయన ఆయన అనేసి పాపం తచ్చాడుతూ ఉంటే ఏంటమ్మా ఆయన ఆయన అంటున్నారు అనగానే లేడమ్మా అని చెప్పేసి పూర్ణిమ గారు చెప్తారనమాట. ఇంకా అప్పుడు పద్మమ్మ అంటుంది, లేదు అంటే విడిపోయారా మీ ఇద్దరు అనగానే అవును అనేసి అనగానే అదేంటమ్మా మీకు ఒక బిడ్డ ఉంది, బిడ్డన్న తర్వాత కూడా ఎలా విడిపోయారు అని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే పూర్ణిమ గారికి తల తిరుగుతుందన్నమాట. ఇంకా కళ్ళు తిరుగుతూ తల పట్టుకొని నాకు తల తిరుగుతుందమ్మా అని చెప్పేసి పూర్ణిమ పాపం తల పట్టుకొని విలవిల్లాడిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే పద్మమ్మ అమ్మ రామ్మ మిమ్మల్ని మంచం మీద పడుకోబెడతాను అని చెప్పేసి అన్నం ప్లేట్ తీసి పక్కన పెట్టి పూర్ణిమ గారిని తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెడుతుందన్నమాట. మంచం మీద పెట్టుకొని అమ్మ గోళీలు ఇవ్వమంటారా ఏమన్నా పెట్టమంటారా అనేసి పాపం అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏమీ వద్దమ్మా అని చెప్పేసి పూర్ణిమ జవాబు చెప్తూ ఉంటే అప్పుడే పద్మమ్మ అంటూ ఉంటుంది, అమ్మ నీకు భర్త ఉండి కూడా పాపము దూరంగా ఉన్నట్టున్నాడు, కాకపోతే నీకున్నా లేకపోయినా రేపు పిల్లకి తండ్రి అవసరం అమ్మ, పిల్లకి పెళ్లి చేయాలి అంటే మనకి ముందు అవతల సైడ్ వాళ్ళు తల్లిని తండ్రిని అడుగుతారు, అది కాకుండా మనం కన్యాదానం చెయ్యాలి కదా, కన్యాదానం చెయ్యాలంటే పీటల మీద ఇంకా కూతురికి తల్లి తండ్రి కూర్చోవాలి కదా, ఇంకా అప్పుడు ఎలాగమ్మా చెప్పు, తండ్రి అనేది వాడు ఉండాలి కదా ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే, కాబట్టి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుబాటు అయ్యేటట్టుగా చేసుకోండి అమ్మా అని చెప్పేసి పద్మమ్మ ఇంకా పూర్ణిమ గారికి చెప్పి ఇంకా పడుకోండి అనేసి పడుకోబెట్టి దుప్పటి కప్పుతుందన్నమాట పద్మమ్మ పూర్ణిమకి. ఇంకా పూర్ణిమ గారు ఆలోచిస్తూ ఉంటారు, నా భర్త పేరు చెప్పలేని పరిస్థితి, ఇంకా సునంద అక్కకు కానీ తెలిసిందంటే నన్ను బతకనీదు, అప్పుడు నేను కడుపుతో ఉన్నప్పుడే తెలుసుకొని నా ముఖం మీద డబ్బులు కొట్టి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఈ డబ్బు సరిపోతుందని అనుకుంటున్నాను, ఈసారి నువ్వు నాకు కానీ కనపడ్డావంటే నేను చంపి పడేస్తాను అన్న మాటలు మళ్ళీ గుర్తొస్తాయి పూర్ణిమకి. విపరీతమైన తలనొప్పి వస్తుంది, అలాగే కళ్ళు మూసుకొని పడుకోని ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఆనంది తన క్యాబిన్లోకి వచ్చి పాపం ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆనంది ఏడవటం ఆదిత్య కూడా చూస్తాడు, చూసి అంటే ఆనంది ఉన్న క్యాబిన్లోకి ఆదిత్య కూడా వస్తాడు, ఆనంది వైపు చూసి ఏంటి ఆనంది ఏడుస్తున్నావా అనగానే లేదండి ఏడవట్లేదు అనగానే నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పట్లేదు కదా, నువ్వు బాధపడుతున్నావు, ఇప్పటికైనా నీకు అర్థమైందా అనేసి ఆదిత్య ఆనందిని అంటూ ఉంటే ఆనంది అంటుంది ఏమర్థం అవ్వాలండి అనేసి అనగానే ఎంత పెంచుకున్న వాళ్ళ దగ్గర పెరిగినా సరే మన సొంత అమ్మా నాన్న లేకపోతే ఇలాగే అంటారు, జీవన చూసావా ఈ జీవన మన ఇంటి అమ్మాయి కాబట్టి మన ముందు మాట్లాడింది, ప్రపంచం అంతా కూడా అలాగే అనుకుంటారు కదా, కాబట్టి మీ అమ్మా నాన్న ఎవరు నేను కనిపెడతాను, నేను ఆల్రెడీ మీ అమ్మ మీ నాన్నని నేను చూశాను అనేసి అనగానే అప్పుడు ఆనంది షాక్ అవుతుంది, ఏంటి ఆదిత్య గారు చెప్పేది నిజమేనా, మా అమ్మని మా నాన్నని ఆదిత్య గారు చూశారా అంటే జ్యోతమ్మ సూర్యబాబే మా అమ్మ మా నాన్న అని చెప్పేసి ఆదిత్య గారికి తెలిసిపోయిందా, లేదంటే ఊరికే ఒక రాయి విసురుతున్నా
అనుకుంటున్నారా అని చెప్పేసి చాలా చాలా డౌట్లు వస్తూ ఉంటాయన్నమాట. ఆదిత్య గారు నాకు నిజంగా మీరు ఆశ పెడుతున్నారు, మా అమ్మని మా నాన్నని నాకు చూపిస్తానని చెప్పేసి, మీరు అలా చూపించలేకపోతే నేను చాలా బాధపడతాను అని అంటూ ఉంటే, లేదు ఆనంది నువ్వు బాధపడాల్సిన పనే లేదు, నేను మీ అమ్మ నాన్నని నేను చూశాను అనేసి అనగానే, మా అమ్మ మా నాన్న ఎక్కడున్నారండి అని ఆనంది ఆదిత్యని అడుగుతూ ఉంటే, ఆదిత్య చెప్తూ ఉంటాడు, ఈ ఊర్లోనే ఉన్నారు, నేను చూశాను, నేను మాట్లాడాను కూడా అనగానే, ఇంకా ఆనంది అనుకుంటూ ఉంటుంది, నిజంగానే తెలిసిపోయినట్టుంది, ఇంకా నాకు చెప్పలేక చెప్పాలని ఏదో మొత్తానికి ప్లాన్ చేస్తున్నారు, ఎలా దేవుడా ఇప్పుడు. ఇంకా ఆదిత్య బాబు కానీ మా అమ్మ గురించి అందరికీ బయటికి చెప్తే మా అమ్మకు అపాయం కదా, ఇంకా పంతులు తాత పూజారి తాత చెప్పాడు కదా, ఎప్పుడైతే మీ అమ్మ పలానా అనేసి నిజం బయటికి తెలుస్తుందో అప్పుడు మీ అమ్మ ప్రాణానికి హాని, ఆవిడ జాతకంలో అలా ఉంది అనేసి ఇప్పుడు ఏం చెయ్యాలా అనేసి ఆనంది ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు ఆనంది మళ్ళీ తిరిగి ఆదిత్యతో అంటూ ఉంటుంది, మా అమ్మ మా నాన్నని నాకు కూడా చూపించచ్చు కదా ఆదిత్య బాబు అంటూ ఉంటే, నీ పుట్టినరోజుకి నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, మీ అమ్మని మీ నాన్నని నీ దగ్గరికి చేరుస్తాను ఆనంది, అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయాల్సింది అని చెప్పేసి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆనంది ఏమో పూజారి తాతను త్వరగా కలవాలి, ఆదిత్య బాబు ఇలా అంటున్నాడన్న విషయం చెప్పాలి అనేసి గబగబా ఆనంది గుడి దగ్గరికి బయలుదేరి వెళ్తుందన్నమాట. గుడి దగ్గర పూజారి తాతకి అన్నీ చెప్తుంది, ఆదిత్య బాబు ఇలా మాట్లాడుతున్నాడు, నాకు డౌట్ వస్తుంది పూజారి తాత, మా అమ్మ మా నాన్న పలానా అనేసి ఆదిత్య బాబుకి తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆదిత్య బాబు కానీ ఆ విషయం బయట పెట్టేశాడంటే మా అమ్మ ప్రాణాలతోటి ఉండదు కదా, మీరే చెప్పారు కదా మా అమ్మ ఎవరో తెలిస్తే అందరికీ మా అమ్మ చనిపోతుంది అనేసి, ఇప్పుడు నేను ఏం చేయాలి తాత అని చెప్పేసి ఇంకా పూజారి గారితో అంటూ ఉంటే, అప్పుడు పూజారి గారు ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు మీ అమ్మ నాన్న సూర్యబాబు జ్యోతి అని చెప్పేసి నాకు నీకు ఇంకా ఇద్దరికి తెలుసు, అతను చనిపోయాడు, ఇంకా మీ ఆవిడంటావా తనంతా కూడా స్వార్థపరురాలు ఇందమ్మ, కాబట్టి తను చెప్పే అవకాశమే లేదు, ఎందుకంటే తను ఎప్పుడు తన గురించి ఆలోచిస్తుంది కానీ జనాల గురించి ఆలోచించదు కదా, మరి ఆదిత్య బాబుకి ఏ విధంగా తెలిసింది, సరే ఆనంది తెలవని అమ్మ, ఏదైనా మన మంచికే అనుకోవాలి, ఇన్ని రోజులకి శివయ్య మీ అమ్మని మీ నాన్నని నీ దగ్గరికి చేరుస్తున్నాడు అనుకో, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఆ దేవుడే ఇలాగ మీకు రాసి పెట్టాడని అనుకో, ఇన్ని రోజులు ఎవరి ద్వారా తెలియలేదు, అలాంటిది ఇప్పుడు నీ భర్త అయినటువంటి ఆదిత్య ద్వారానే మీ అమ్మ మీ నాన్న ఎవరో ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడేమో ఆ శివయ్య, ఇక్కడితోటి మీ అమ్మకు ఉన్నటువంటి ప్రాణగండం పోతుందేమో, ఇలా మంచిగా ఆలోచించు, మనం ఎందుకు చెడుగా అనుకోవాలి అనేసి ఇంకా పంతులు తాత ఆనందికి అంతా కూడా చెప్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క ఆనంది బాధపడిపోతూ ఉంటుంది, నాకు అమ్మా నాన్న ఎవరో నాకు తెలుసు, జనాలందరికీ తెలియపోయినా పర్వాలేదు, నేను ఇలా బతికేయగలను, కాకపోతే అమ్మ ఎవరు నాన్నెవరు అందరికీ తెలిసిపోయి వాళ్ళ ప్రాణాలకి ఏదన్నా అయితే నేను అసలు తట్టుకోలేను పంతులు తాత, ఆ పూజారి తాత, అందుకే మీతో మాట్లాడటానికి వచ్చాను అనేసి అనగానే, అమ్మ ఆనంది ఒక్కసారి ఆలోచించు, ఆ పరమేశ్వరుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు, ఆయన మహిమలు వర్ణనాతీతం, ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మీ అమ్మ మీ నాన్న ఎవరో మనకే తెలుసు కదా, ఇప్పుడు కొత్తగా ఆదిత్య బాబుకి ఎలా తెలిసిందో తెలియదు, ఎలా కనిపెట్టారో తెలియదు, నీకు ప్రూఫ్స్ ఫోటోలతో సహా బయటికి పెడతాను అంటున్నారు, మరి ఆ శివయ్యే ఆదిత్య బాబు నోటి వెంట అంటే నీ భర్త వెంట చెప్పియాలనుకుంటున్నాడేమో, ఇదంతా కూడా ఆ శివయ్య లేలేమో, ఇదంతా మంచిగా ఎందుకు అనుకోకూడదు అని చెప్పేసి పూజారి తాత ఆనందితో అంటూ ఉంటే, అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది, అమ్మకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను పూజారి తాత, అందుకోసమే ఈ బాధ అనగానే, లేదమ్మా ఇంకా మీ అమ్మకి ఏమీ అవ్వదు, ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అమ్మకు ఉన్నటువంటి గండం పోయిందేమో, ఇలా ఆలోచించు అని చెప్పేసి పూజారి తాత ఆనందితో అంతా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకో పక్క ఇలా ఉంటే పూర్ణిమ గారు మంచంలోనే కూర్చొని యాపిల్ తింటూ ఉంటే అప్పుడే ఫోన్ చేస్తాడు సునంద వాళ్ళ ఆయన. అప్పుడు పూర్ణిమ ఫోన్ చూసి, ఏంటి అని ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, అమ్మాయి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండే టైం అని తెలుసు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అనేసి ఫోన్ కట్ చేసినా మళ్ళీ చేస్తాడు, ఎందుకు ఎత్తి ఫోన్ మాట్లాడతామనేసి పూర్ణిమ గారు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటండి ఇప్పుడు చేశారు మీరు ఫోను అనగానే, నీకు ఎలా ఉంది పూర్ణిమ ఒంట్లో అనేసి అతను అడుగుతాడనమాట. ఇంకా అప్పుడు పూర్ణిమ బాగానే ఉంది అని చెప్పేసి జవాబు చెప్తుంది. మన అమ్మాయి ఎలా ఉంది, మన అమ్మాయి బాగుందా అనేసి అడగగానే, ఏమండి మీరు ఇంకా ఎన్ని అడగద్దు, ఇప్పుడు మీ వల్ల నేను బాధపడుతున్నాను, ఇంకా నా కూతురికి కూడా ఎందుకు చెప్పండి ఈ కష్టాలు, కాబట్టి నా కూతురు యోగక్షేమాల గురించి మీరు అడగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పూర్ణిమ గారు గట్టిగా వార్నింగ్ ఇస్తారనమాట. అప్పుడు సునంద వాళ్ళ ఆయన అంటూ ఉంటాడు, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నన్ను చెప్పుతో కొట్టినట్టుగా అనిపిస్తుంది పూర్ణిమ, నా తప్పులన్నీ నాకు గుర్తొస్తున్నాయి అనేలోపు ఈరోజు ఈ విధంగా జరిగింది.